హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బటర్ నాన్ రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బటర్ నాన్ రోటీ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ సింపుల్ టేస్టీ బటర్ నాన్ రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, పావు టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పిండిని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని పెరుగు పిండిలో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు అంతా పూర్తిగా పిండిలో కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనము చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు వీటిని మనము రోటీలను ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ మనము చపాతీ తయారు చేసుకునే పీట పైన పెట్టుకొని పైనంగా కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ మనం రోటీలను తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన పొడిపిండి చల్లుకుంటూ రోటీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. బటర్ నాన్ రోటీ ఓవెల్ షేప్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ రోటీని మనము ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రోటీని పూర్తిగా తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రోటీని తయారు చేసుకున్న తర్వాత ఈ రోటీ అనేది మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న మందంలో ఉండేలాగా తయారు చేసుకోవాలి. రోటీని మనం పల్చగా తయారు చేసుకున్నామంటే అవి గట్టిగా వస్తాయండి కాల్చిన తర్వాత. ఇలా కొంచెం మందంలో తయారు చేసుకుంటే మనం కాల్చుకున్న తర్వాత రోటీలు అనేవి మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోటి పైన కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ రోటీని తీసుకెళ్ళి మనం పెనం పైన వేసి కాల్చుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఈ రోటీని వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోటీని కాల్చుకోవాలండి. ఇలా ఒక అర నిమిషం పాటు రోటీ కాలిన తర్వాత ఈ పెనాన్ని ఇలా రివర్స్లో తిప్పి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రోటీని మనము కాల్చుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రోటీని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రోటీకి పైన అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా రోటీ అనేది పైన అంతా బాగా కాలే విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక అర నిమిషం పాటు కాల్చుకోవాలి. అర నిమిషం తర్వాత మనము రోటీని తీసుకున్నామంటే చూడండి, అడుగున మాడిపోకుండా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. రోటీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ రోటీని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మనము ఇదే విధంగా మనకి ఎన్ని రోటీలు కావాలంటే అలానే కాల్చుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక రోటీని కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా రోటీని 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న రోటీలని ఒక ప్లేట్లోకి పెట్టుకొని నెక్స్ట్ మనము బటర్ని ఇలా కొంచెం కరిగించుకోవాలండి. కరిగించుకున్న బటర్లో వెల్లుల్లిని కొంచెం తురుముకొని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకున్న బటర్ని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని వీటిని ఇప్పుడు రోటీ పైన అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అంతా రోటీ పైన అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ రోటీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి పన్నీర్ బటర్ మసాలా కర్రీతోని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ గార్లిక్ బటర్ నాన్ రోటీని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.